హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మరొక చిన్న లెసన్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే, ఏది మాట్లాడి నేను బైబిల్ నుంచి మాట్లాడతాను. బైబిల్ ద్వారా సమాజానికి అది అప్లై చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మొదలయ్యాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను చేసినటువంటి విధ్వంసం ఎలాగైతే ఉందో, సిబిఎన్ గారు వచ్చిన తర్వాత ఆయన వ్యాపార సంబంధమైన విధ్వంసాన్ని సృష్టించుతున్నాడు. ఎలాగంటే, మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం, ఇది అత్యంత హేయమైన చర్య. బైబిల్ ఒక మనిషిని అంటుంది, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. నేను ఇప్పుడు చెప్పినా ఇక్కడి నుంచి తీసుకుంటా సబ్జెక్ట్ కూడా. మానవుడిని కనుక ఆలోచించే విధంగా మాట్లాడాలనుకుంటే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి నేను తీసుకుంటాను. అది కూడా 4వ వచనం నుంచి తీసుకుంటాను. దేవుడిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆయన యొక్క నామాన్ని సమాజానికి చెప్పాలి అనుకుంటే నిర్గమాకాండం నుంచి తీసుకుంటాను. యేసుక్రీస్తు నామాన్ని తప్పనిసరిగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే యెషయా గ్రంథం నుంచి తీసుకుంటాను. శివపురాణం గురించి కానీ, లేకపోతే శివుడి గురించి కానీ, ఆయన తత్వం గురించి కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆది కాండం నుంచి తీసుకుంటాను. దానిని ఎలాగ డెవలప్ చేసుకుంటూ వచ్చారో చివరికి దేవుడు అనే ఏం చేశాడో యెషయా గ్రంథం నుంచి, అలాగే అక్కడ నుంచి మళ్ళీ ఇతర ప్రవక్తలు చెప్పినటువంటి గ్రంథాల్లోకి వెళ్ళి మాట్లాడగలం. ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మనిషి తన స్థాయి ఏంటి, తన యొక్క జీవన విధానం ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ స్థాయిలో పతనమైపోతున్నాడో కూడా ఆలోచించలేనటువంటి గర్వంతో మనిషి బతుకుతున్నాడు. ఏమి సమాజానికి ఉచితంగా అందవలసినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, అలాగే ఇతర సదుపాయాలు, రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు మొత్తాన్ని మానవుడు వ్యాపార స్థలాలుగా మార్చిపడేశాడు. యేసుక్రీస్తు ఏమంటాడంటే, దేవాలయాలకు వెళ్ళినప్పుడు నా తండ్రి దేవాలయాన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చేశాడు అంటారు. అది ఆయన దేవాలయం గురించి మాట్లాడారు. అలాగే ఈ రోజున అదే దేవాలయం కనుక మనం సరిగా అబ్జర్వ్ చేసుకుంటే, మన దేహం అనేది దేవునికి దేవాలయం ఉన్నది కాబట్టి ఆ దేవాలయం కూడా అది వ్యాపారంగా మార్చిపడేసాడు. ఒళ్ళమ్ముకోవడం, స్ట్రాంగ్ మాట్లాడుతున్నాను, కొన్ని స్ట్రాంగ్ పదాలు, సెక్సువల్గా, హత్యా రాజకీయాల పరంగా కానీ, అలాగే వ్యాపార సంబంధమైన రాజకీయాలు కానీ, మానవుడు వాడి యొక్క ఆలోచన విధానంలో పతనమైపోయాడు. వాడు ఈ దేహము చివరికి వ్యాపార రంగ స్థలంగా మారిపోయింది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మన సబ్జెక్ట్ని సరిగా అనాలిసిస్ చేసి సమాజానికి అప్పచెప్తే అంటాడు, అది రెడ్డి వంశం కావచ్చు, కమ్మ వంశం కావచ్చు, మాదిగ వంశం కావచ్చు, మాల వంశం కావచ్చు, లేకపోతే యాదవ వంశాలు కావచ్చు, ఏ వంశమైనా సరే, ఈ వంశాలు మొత్తము ఒకప్పుడు అణగారినటువంటి జీవితాలు, అణగారిన కుటుంబాలు. ఎందుకు అణగారిపోయిందిరా అంటే, మానవుడు ముఖ్యంగా చదువుకున్నటువంటి వాడు దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించి ఎదుటి వ్యక్తిని అణగతొక్కడం మొదలుపెట్టాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్. ఈజిప్టులో ఉన్నటువంటి ఆ యొక్క మూర్ఖ పండితులు సమాజాన్ని చంపుకుంటూ వచ్చారు కాబట్టి దేవుడనే యెహోవా అటువంటి సమాజంలో ఉన్నటువంటి నరులను చంపేసుకుంటూ వచ్చాడు. మానవుడు ఇవేమీ ఆలోచించకుండా ఈ రోజున పతనమైపోతూ ఉన్నప్పటికీ కూడా వాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆలోచించకుండా వాడు జీవిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, దేవుడైన యెహోవా, నువ్వు పుట్టినాడు నీ నాభి సూత్రం కోయబడలే. సిబిఎన్ గారు కావచ్చు, వీళ్ళేమనుకుంటారంటే పెద్ద ఆకాశం నుంచి చూడిపడిన పెద్ద పెద్ద కులాలం మేము అని అనుకున్నారు. దట్ ఈస్ టోటలీ రాంగ్. 2 ఎకరాల వ్యక్తి అగ్రవనాట్ అవుతాడరా? ఎవడైనా గుర్తుపెట్టుకోవాలి. 2 ఎకరాల వ్యక్తి కూలి పనులు చేసుకునేవాడు, పొలంలో పనులు చేసుకునేవాడు అగ్రవనాట్ అవుతాడు. చివరికి గొర్రెలు కాసుకునేటువంటి
ఆ యొక్క దావీదు సైతం అంటాడు, నా జీవితం ఏపాటిది, నేను గొర్రెలు కాసుకునేవాడిని, చివరికి రాజుగా నియమించావు నన్ను అనుకుంటూ ఆయన జీవితాంతం ఆయన దేవునికి పాటలు పాడుతూనే ఉన్నాడు, దేవుని నామాన్ని స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని చేత యుద్ధాలు చేపడ్డ దేవుని చేత నిలబడి ఆ యొక్క శత్రు సైన్యాన్ని కూడా చంపేసినటువంటి వ్యక్తి ఆయన. బట్ ఎనీహో ఏది చేసినా కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఇక్కడ సిబిఎన్ గారు 2 ఎకరాల వ్యక్తి కదా, కోట్లకు పడగలెత్తాడు. ఎలాగా? ఒక మాదిగ జాతి వాడు ఇచ్చినటువంటి రాజ్యాంగం. మీకు వినటానికి ఇబ్బందిగా ఉంది కదా, వాస్తవాలు ఎలాగే ఉంటాయి. వాస్తవాలు గ్రహించలేకపోతే మానవుడు ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి చిచ్చి ఇవేం మాట్లాడుతుంటాడు. అంబేద్కర్ మాల జాతివాడు కాదు, అంబేద్కర్ మహర్ వంశానికి చెందినవాడు. అంబేద్కర్ మహర్ వంశానికి చెంది ఆయన పూర్వీకులు ఆ వంశం వాళ్ళు కూడా ఈ యొక్క చర్మకారుల తోళ్ళ పని చేసుకుంటూ జీవిస్తుండే ఈ జాతిని మేము పెద్ద తుపాకులు అంటూ పార్సీ వంశీయులు కానీ లేకపోతే ఈ పర్షియన్స్ ఆయనని ఆ జాతి వాళ్ళని అత్యంత దారుణంగా ఈ రోజుకు కూడా ఆ యొక్క అంటరాని జాతి వాళ్ళు కానీ చూస్తున్నారు. కానీ ఆయన ఇచ్చిన రాజ్యాంగం ఉంది చూసావా, నిర్మించినట్టు రాజ్యాంగం ఉంది చూసావా, అది సమాజాన్ని బ్రతికించింది. అంటే ఒక చర్మకారుడు ఇచ్చినటువంటి రాజ్యాంగం అడ్డం పెట్టుకొని కోట్లకు పడగలెత్తారు ఈరోజు కమ్మ వంశం అనేది. లేకపోతే ఈ కమ్మ వంశం అనేది అత్యంత నీచమైనటువంటి కులాల్లో ఒక కులంగా బతికేది. ఈ విషయం వీళ్ళు మర్చిపోతున్నారు. ఎవడైతే అడ్డం తిరిగి మాట్లాడుతున్నాడో, ఎవడైతే వీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కానీ లేకపోతే ఎవడైతే కొంచెం డామినేట్ చేస్తున్నారో అనుకున్నారో వాళ్ళని చంపేయడం మొదలుపెట్టారు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ కారం చేయడ ఏదో ఉంది కదా, మాదిగలను చంపేశారు. ఒక కులస్తుడేమో మాదిగలను ఎన్నుకుంటే ఇంకొక కులస్తుడేమో చుట్టూరు ఎన్నుకున్నాడు. సో ఒక వ్యక్తిని చంపి భయాన్ని సృష్టించడం మనిషిలో. నేను అగ్రవర్ణరా 2 ఎకరాలు అగ్రవర్ణం ఎట్ట అవుతాడు, కూలి పని అడుగుతాడు కదా అవడా. రాజ్యాంగాన్ని తప్పుదవ పట్టిస్తే తప్ప ఇన్ని లక్షల కోట్లు మీరు దోచుకోలేరు. లేకపోతే మీకు అంత సీన్ లేదు. అక్కడ ఇన్ని లక్షల కోట్లు దోచుకుంటున్నప్పటికి కూడా కూలి పని చేసుకునే కమ్మోడు కూడా సిగ్గు శరం లేకుండా, కూలి పని చేసుకునే రెడ్డోడు కూడా సిగ్గు శరం లేకుండా, లేదా ఆ యొక్క అణచబడిన కులాల్లో ఈ కాపోడు కానీ లేకపోతే ఈ యొక్క మాలోడు మాదిగోడు వీళ్ళలో కొంతమంది డబ్బునోడు ఉన్నప్పుడు కూడా కనీసం మెదడులో చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ప్రశ్నించలేదు మీరు? ఒకడు రాజ్యాంగం ఇస్తే ఆ రాజ్యాంగం కింద ఆ గొడుగు కింద బతికేస్తూ దోచుకున్నది తింటూ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారే కానీ మీరు మనుషులుగా బతుకుతున్నారా? ఇందుకే దేవుడు అన్నమాట. మీరు పుట్టిన నాడే నేలన పారబడిన జాతి, మీకంటూ ఎవడు మిమ్మల్ని దగ్గరికి పిలిచినోడు ఎవడు లేడు. నేనే మిమ్మల్ని దగ్గరికి పిలిచి చట్టశాసనాలు ఇచ్చాను నేను. దినవృత్తాంతాల్లో అంటాడు ఆయన, ఈ దేవుడనే యెహోవా, మీరు నా యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు కానీ నా యొక్క శాసనాలను సరిగా మీరు ఉపయోగించుకోనప్పుడు మీరెవరు రాసిన నా యొక్క చట్ట శాసనాలు వాడటానికి నీకేంటి హక్కు అంటాడు. నువ్వు కట్టని గుళ్ళల్లోకి నువ్వు వెళుతున్నావు, అసలు నువ్వేమైనా గుళ్ళు కట్టావా? గుళ్ళు కట్టనప్పుడు నువ్వేడు వెళ్ళడానికి అక్కడికని అంటాడు ఆయన. డైరెక్ట్ సెంటెన్స్ అవి. కాకపోతే నేను వీడియో కొంచెం ఫాస్ట్గా త్వరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో నేను మీకు ఆ రెఫరెన్స్నే పెట్టట్లేదు, జస్ట్ మీకు టూకీ చెప్తున్నా. మీరు రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించారు, అలాగే బైబిల్ని కూడా తప్పుదోవ పట్టించారు. బైబిల్ ఎలా తప్పుదోవ పట్టించారంటే మానవుడికి మాదిరి అప్పచెప్పేశారు. అలాగే ఈ యొక్క ఇంకేముంటుందని క్రిస్టియన్కి అప్పచెప్పేశారు. అలాగే ఒక చిన్న కాకిరెట్టంత దేశానికి అప్పచెప్పేశారు. బైబిల్ దానిలో ఉన్నటువంటి సబ్జెక్టు కానీ దానిలో ఉన్నటువంటి దేవుడు కానీ మీ కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు అన్న సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? మీ బ్రతుకుల గురించి మాట్లాడుతున్నాడు అన్న సంగతి ఎప్పుడైనా గమనించారా? అంత కొవ్వెక్కి బతుకున్నారు మీరు. మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పేది ఎవడు? సిబిఎన్ గారు ఈ రోజున ఆయన 2 ఎకరాల వ్యక్తి పేదవాడి గురించి ఆలోచించాలి కదా.
వ్యాపారం ఎంతకాలం అని తింటాడు ఆయన? ఎంతకాలం అని మీరు డబ్బును దోచుకుంటారు? మీ కమ్మ జాతి వాడు, రెడ్డి జాతి అనేవాడు, లేదా అగ్రవరాలు పీకుడు గాడు ఎంతకాలం మనుషులను చంపుకొని తింటారు? అగ్రవరం అన్న కమ్మోడుల్లో కూలిపోయాడు లేడా? అగ్రవరం అనబడినటువంటి ఈ యొక్క రెడ్డోళ్ళలో కూలి పనులు చేసుకునేవాడు లేడా? వీడికి ఎంత కూలి పనులు చేసుకున్నా కూడా ఈ దరిద్రం అనేది పోనట్లేదు కూడా. దేకడ మేము పైనుంచి చూడిపడ్డాం తెలుసా? పైనుంచి చూడిపడినోడు అయితే గొప్ప రాజ్యాంగాలే సృష్టించుకోవాలి కదా. నువ్వెందుకు ఒక మాది కూడా ఇచ్చిన రాజ్యాంగం, మాదిగ జాతి కూడా ఇచ్చిన రాజ్యాంగం నువ్వు అనుభవిస్తున్నారు మీరు? సిగ్గుందా మీ అందరికీ? మాలోడు మాది బుద్ధి జ్ఞానం ఉండేవాడికి. సభ్య సమాజంలో ఏ కాడికి ఒకరి మీద పడి తింటున్నారే కానీ బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్టు కానీ లేదా రాజ్యాంగం యొక్క హక్కులు ఎవడు తింటున్నాడు, ఎవడెక్కడ ఎడ్డుపోతున్నాయి, ఎవడు ప్రాజెక్టులు ఎక్కడ పోతున్నాయని ఆలోచిస్తున్నారు మీరు ఏమన్నా? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారు. ఎవడికి ఇచ్చాడు ప్రైవేట్ పరంలో? ఆ ప్రాజెక్ట్ ఎవడికి ఇచ్చాడు? కమ్మడికి వెళ్ళొద్ది, లేదా రెడ్డికి వెళ్ళొద్ది, ఇంకెవడికి వెళ్తుంది? ఈ మధ్య డిసిఎం అనేవాడు వాడు వచ్చాడు, నాటకాలు వేసుకుని వచ్చాడు అక్కడికి, వాడికి వెళ్తాయి, ఇంకెవడికి వెళ్తాయి? ఇక్కడ వీళ్ళు దొంగలు. ఒక మాదిగోడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని కుక్కల కంటే హీనంగా తింటున్నారు వీళ్ళంతా. సిగ్గుమాలిన జాతులు కాబట్టే వీళ్ళ పొట్టలు ఇంకా నిండట్లేదు. వీళ్ళు యాకోబు గ్రంథంలో అంటాడు, మీరు కూలి వాళ్ళ యొక్క డబ్బును దోచుకొని మీ దగ్గర పెట్టుకున్నారు. ఆ కూలి డబ్బు మీ దగ్గర పెట్టుకోవడం వలన అది మీకు పాపంగా మారిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. ఆ గురువుకు స్వస్థత క్రియలు చేసేటువంటి వరం ఉంటుంది ఆ గురువు దగ్గర. ఆ గురువు దగ్గరికి ఒక కుష్టివ్యాధుడు, ఒంటి నిండా కుష్టివ్యాధి కలిగినోడు ఒకడు వస్తాడు. ఒంటి నిండా కుష్టివ్యాధి ఉంటుంది వాడికి. ఆడి దగ్గరికి వస్తాడు. వచ్చి అంటాడు, నువ్వు దేవుని వద్ద వరం పొంది ఉన్నావు కదా, దయచేసి నా యొక్క కుష్టివ్యాధిని తగ్గించవా అంటాడు. సరే నువ్వేం చేయొద్దు, వెళ్ళి ఈ ఏటిలో 7 సార్లు మునుగు అంటాడు. వాడు ఆ మాట చెప్పంగానే వాడికి కోపం వస్తుంది. అదేంటి, నేను పెద్ద అధికారిని కదా, ఈయన పెద్ద తోపు అనుకున్నాను, వాడేంది జస్ట్ ఏదో గాల్లో చేతులు ఆడించేసి నాకు ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రాన్ని తీస్తాడు అని అనుకుంటే ఆ యొక్క నదిలో 7 సార్లు మునగమంటాడు ఏంటి అని అంటాడు. సరే వాడి కిందోడు అంటాడు, ఆ అధికారి కింద ఉన్నవాడు అంటాడు, అది కాదు ఆయన ఏమన్నా మంచి పని చెప్తే చేయవా, నువ్వు కొబ్బరికాయలు కొట్టవా, కొండకు వంట ఎక్కుతావు కదా అని జస్ట్ నీటిలో మనగమన్నాడు, పోయి మునుగు, ఏందంట నీకు ఏం పోయేం వస్తుంది దాంట్లో, పోయేది ఏంటంట అని చెప్పాడు కదా, పోయి వెళ్ళు అంటాడు. సరే వెళ్ళి 7 సార్లు మునుగుతాడు. 7 సార్లు మునిగిన వెంటనే 7వసారికి వీని యొక్క చర్మం కుష్టు మొత్తం పోయి పసిపిల్లల చర్మం వల్లే వీళ్ళు చర్మం వస్తుంది అనమాట. అక్కడ రాయబడి ఉంటుంది, వీళ్ళు చదువుకోండి. రెఫరెన్స్ చెప్పను, అంత సీన్ లేదు ఇక్కడ. అంత సీన్ ఎందుకు లేదంటే నేను మీకు టూకే చెప్తున్నాను, చదువుకోవాలి. మీరు చదువుకుంటే కానీ బతుకుతారు. ఈ కుష్టివ్యాధి పోయిన తర్వాత ఈయన అంటాడు, నా కుష్టివ్యాధి మొత్తం పోయిందిరా బాబు, నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఉంది, చాలా మంది తీసుకొచ్చాను దగ్గర, కానుకలు అంటే తీసుకో అంటాడు. నాకు వద్దు, ఏం వద్దు, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఈ గురువు కింద పనిచేసే శిశువు అంటాడు, ఈయనకి మైండ్ లేదా ఈయనంటే, ఈయనకంటే పిల్లలు లేరు, నాకున్నారు కదా అని చెప్పేసి ఎంతో దూరం పోతాడు వాడు. ఆ కానుకలు ఇచ్చినవాడు అధికారి, వాడు వెనకబడి పరిగెడతాడు అన్నమాట. వాడు మావాడు వద్దనపోతే నేను తీసుకుంటాను, నాకు ఇవ్వని చెప్పి తీసుకుంటాడు. ఈయన అంటాడు, గురువు అంటాడు, అదేంట్రా, నేనేం వద్దన్నాను, నువ్వేం తీసుకున్నావు, నువ్వెంత ఆశకున్నావు, ఎంతగా ఆశతో పరిగెత్తావు, ఆడి మనసు నీతో పాటు నా మనసు రాలేదనుకున్నావా అని అంటాడు. ఏదేమైనా కానీ ఈ రోజు నుంచి నీ కుటుంబాలకు తరతరాలుగా ఈ కుష్టు వచ్చునుగాక అంటాడు. ఈ కుష్టు వాడి దగ్గరికి పోయింది, అధికారి ఒంటి నుంచి కుష్టు పోయింది, ఈ కుష్టు ఈ యొక్క శిష్యుడికి వచ్చింది. ఇదేమంటాడంటే తరతరాలకు ఉండునుగాక అన్నాడు. నేను స్టడీ చేసినప్పుడు ఏమనుకున్నానంటే, బయాలజికల్గా కుష్టు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎరాడికేట్ చేసి పడేశారు దాన్ని. ఆల్మోస్ట్ 99.99
పర్సెంట్ దాన్ని తగ్గించేశారు, అసలు లేదు అది. ఇప్పుడు ఆ కుష్టు తగ్గింది కదా, వాసన చెప్పరా, మరి కుష్టి ఇప్పుడు కూడా మొత్తం పోయింది కదా, మరి ఆ యొక్క గురువేంది శిష్యుడికి తరతరాలు ఉంటుందని చెప్పాడు ఏంటి అని ఆలోచన మొదలుపెట్టాను. ఈ గురువు అంటాడు, ఈ శిష్యుల మధ్య సంబంధాన్ని చూసిన ఆ యొక్క సంభాషణ చూసిన తర్వాత నాకెందుకు ఒక్కసారిగా ఒక రాత్రిపూట ఈ సమయంలో ఇలా ఓవర్గా థింక్ చేస్తున్నాను. కుష్టు అనేది భూమండలం నుంచి ఇది ఎరాడికేట్ చేయబడిన తర్వాత ఈ యొక్క గురువు చెప్పినటువంటి ఈ కుష్టు ఏమైంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈయన తరతరాలు ఉంటుంది అన్నాడు. బయాలజికల్గా సైంటిఫికల్గా దీన్ని ఎరాడికేట్ చేసేశారు. ఇప్పుడు ఈ కుష్టు ఏమైంది, ఎవడు తప్పు అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఒక రాత్రి సమయంలో నేను స్క్రిప్చర్ చదువుతూ ఉన్నాను. ఎవడో నా పక్కన ఎలా కూర్చుంటాడు, ఇది ఎప్పుడు అనుభవిస్తూ ఉంటాను నేను, ఆ ఫీలింగ్ ఎప్పుడు అనుభవిస్తూ ఉంటాను. ఎవడో నా పక్కన కూర్చుంటాడు, నేను మాత్రం తలకాయ ఇలా కింద ఉంచుకొని మాట్లాడుతూ చదువుతూ ఉంటాను. ఒకవేళ పక్కన కూర్చున్నాడు ఎవడన్నా ప్రశ్నించాడు అనుకో, నేను సమాధానం చెప్పుకోవడం కూర్చుంటా. అటువంటి ఫీలింగ్ అది తెలీదు, వస్తూ ఉంటుంది. కూర్చుని ఆయన అన్నాడు, ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నాడు. ఏం లేదు, ఈయన తెల్లని కుష్టు ఎరాడికేట్ చేసేశారు, ఈయన తరతరాలకు ఉంటుంది అన్నాడు, ఎవడు తప్పు అని ఆలోచించాడు. స్క్రిప్చర్ మరోసారి చదువు అన్నాడు. మళ్ళీ చదివిన తర్వాత ఇక్కడ ఈ ప్రక్కన కూర్చున్న ఈ షాడో ఏమన్నాడంటే నాతో, నీకు బయాలజికల్గా నువ్వు చూస్తే అది ఆగింది, కానీ అక్కడ వాస్తవంగా ఆ శిష్యుడు చేసిన పని ఏంటి, వాడు సంపద కోసం పరిగెత్తాడు, వాడికి డబ్బాష ఎక్కువ. గురువు దగ్గరికి ఎలా వచ్చాడంటే ఏదో సంపాదించుకుందామని ఆలోచనతో వచ్చాడు. వాడు అనుకున్నట్టుగానే సంపాదించుకున్నాడు, కానీ ఏం సంపాదించుకున్నాడు, వాడు అక్రమ సంపాదన మొత్తాన్ని సంపాదించుకున్నాడు. అక్రమ సంపాదన ఎవడైతే కలిగి ఉంటాడో అది కుష్టుతో సమానం. ఈ రోజున నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారే. నేను ఆయన్ని ఎగతాళి చేయట్లేదు. ఈ కుష్టు ఎటువంటి కుష్టు, డబ్బు పిచ్చి ఎవరికైతే ఉంటుందో వాడు ఆ యొక్క గహజీ కుష్టుని కలిగి ఉన్నాడు. ఆ కుష్టు అనేది, తెల్లని కుష్టు అనేది డబ్బుకు సంబంధించింది. బంగారం కావాలి, వజ్ర వైడూర్యాలు కావాలి, సంపద కావాలి, మొత్తం నాకు లక్షల కోట్ల మొత్తం నేను సంపాదించాలి, పక్కనోడికి నేను పెట్టను. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసింది ఈ కుష్టివ్యాధుడి పనులే. రేపు సిబిఎన్ గారి కుష్టు తరాలకి ఉండబోతుంది. ఇది నేను చేస్తున్న శాపం కదా నాయన, బైబిల్ ఆల్రెడీ మీకు ఇచ్చిన శాపం అది. ఎవడైతే పేదల సొమ్ముని దిగమింగి దాన్ని కోట్ల రూపంలో మీ ఇళ్ల దగ్గర పెట్టుకున్నారో మీరు ఆ యొక్క కుష్టుని కలిగి ఉన్నారు. ఇది బైబిల్ ఇచ్చినటువంటి నిబంధన, బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క శాపం ఈరోజు కూడా కమ్మోడు కానీ రెడ్డోడు కానీ ఈ యొక్క డబ్బు ఇవ్వబట్టిన ప్రతి వాడికి ఈ కుష్ఠవ్యాధి కలిగి ఉన్నది. అంబానీ అనేవాడితో సహా, అలాగే అదానీ అనేవాడితో సహా, వ్యాపార వ్యవస్థలతో సహా ఈ డబ్బు కుష్టు మీరు కలిగి ఉన్నారు. మీ పిల్లలకి తరతరాలు ఉంది కాబట్టి మీకు దేవుడు అర్థం కావట్లేదు. అందుకనే ఏమన్నంటే, మీరు పుట్టిన నాడే నేలను పారవేయబడిన జాతి వాడు, మిమ్మల్ని ఎవడో దగ్గరికి రానివ్వలేదు. అంత నీచమైన జాతి. అర్థమైందా? ఇది బైబిల్ చెప్పినటువంటి సబ్జెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం ఆపు చేస్తే మంచిది. జాగ్రత్త. మీ ఇళ్లలో మీ బిడ్డలు ఉన్నారు. నువ్వు సంపాదించిన తిండి తినటానికి ఆ బిడ్డలు ఉండరు. నీ కుటుంబాలు మొత్తం శాపగ్రస్తమైన కుటుంబాలు. ఇవి నేను చూస్తున్నాను. మిమ్మల్ని మంచి దారిలో పెట్టాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ దేవుడనే యెహోవా నన్ను నిలబెట్టాడు. నేను మాట్లాడుతాను. ఈ విషయాలు గ్రహిస్తే మంచిది. నాకు వ్యతిరేకంగా ఎవరు వేసినా చేస్తారు. ఆల్రెడీ చచ్చారు. ఆ శాపాలు వాళ్ళు మోస్తూనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.